ఈసారి ఆంధ్ర వాళ్ళు హైదరాబాద్లో ఓట్లు వేయడం లేదా? హైదరాబాద్లో మాయమైనటువంటి ఓట్లలో ఎక్కువ శాతం ఆంధ్ర వాళ్ళేనా? తెలంగాణలో ప్రత్యేక ఓటరు సవరణ కార్యక్రమం అంటే ఎస్ఐఆర్ చెబుతున్నటువంటి షాకింగ్ నిజాలేంటి? లెట్ us హ్యావ్ ఏ లుక్. తెలంగాణ ఎలక్షన్ అనగానే ప్రత్యేకంగా చర్చకు వచ్చేది ఆంధ్ర సెటిలర్స్. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఆంధ్ర ఓటర్లు తెలంగాణ ఎన్నికల్లో వన్ ఆఫ్ ది డిసైడింగ్ ఫ్యాక్టర్స్. కోర్ అర్బన్ పరిధిలో మొత్తం తెలంగాణకు సంబంధించినటువంటి కోర్ అర్బన్ ఏరియా అనేది 3 జిల్లాలను అంటాము. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లా. ఈ జిల్లాల పరిధిలో 28 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే కనీసం 15 చోట్ల వాళ్ళ ప్రభావం ఎక్కువ. ప్రతిసారి అంటే కొన్ని ఎలక్షన్లుగా ప్రతిసారి వీళ్ళు ఎటువైపు స్వింగ్ చూపిస్తారో అటువైపు ప్రభావం ఉంటుంది అనేటువంటి చర్చ నడుస్తూ ఉంటుంది. అయితే ఈసారి దానికి ఎక్కువగా స్కోప్ కనిపించడం లేదు. ఎందుకంటే తెలంగాణ స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్ ఎస్ఐఆర్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న నియోజకవర్గాల్లో ఓట్లు చాలా వరకు పోయాయి. ఎంత అంటే అది చాలా ఎక్కువ అనమాట. తెలంగాణ వ్యాప్తంగా 73 లక్షల ఓట్లను తొలగిస్తే అందులో 43 లక్షలు రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాల పరిధిలో ఉన్నాయి. అంటే 33 జిల్లాల్లో 73 లక్షల ఓట్లు పోతే కేవలం ఈ 3 జిల్లాల్లో 43 లక్షల ఓట్లు పోయాయి. అంటే 59% ఓట్లు ఇక్కడ మాయమయ్యాయి. అంతేకాదు ఇంకో 40 లక్షల ఓటర్లకు 40 లక్షల మంది ఓటర్లకు ఇక్కడ నోటీసులు ఇచ్చారు. సో మొత్తం మీద అటు ఇటుగా దాదాపుగా 70-80 లక్షల మంది ఓటర్లు తెలంగాణలో గ్రేటర్ పరిధిలో ఎస్ఐఆర్ వల్ల ప్రభావితమయ్యారు. ఎస్ఐఆర్ ముసాయిదా డ్రాఫ్ట్ 2 రోజుల క్రితం విడుదలైనటువంటి ముసాయిదా డ్రాఫ్ట్లో ఏకంగా 73 లక్షల ఓట్లను తొలగించారని తెలిసింది కదా. అంటే వీళ్ళందరూ ఎవరంటే ఏఎస్డిడి అంటాం. అంటే వాళ్ళు యాబ్సెంట్ కానీ, షిఫ్ట్ అయిపోయిన వాళ్ళు కానీ, డిలీట్ అయిన వాళ్ళు కానీ, డూప్లికేట్ కానీ, వీళ్ళని ఇలా అంటారు. అంటే వీళ్ళందరూ మళ్ళీ అప్లై చేసుకుంటే తప్ప ఈ ఓట్లు శాశ్వతంగా పోయినట్లే. జూన్ నాటికి తెలంగాణలో ఉన్న ఓట్లు 3,38,26,000. అందులో 73 లక్షల మందిని పర్మనెంట్గా తీసేశారంటే ఏకంగా 22% మంది పోయినట్లే. యాక్చువల్గా ఓటర్ల జాబితాలో చాలా అవకతవకలు ఉంటున్నాయి. తెలంగాణ అనే కాదు, చాలా రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి ఉంది. అందుకే ఎస్ఐఆర్ నిర్వహిస్తున్నారు. ఇదేంటంటే డూప్లికేట్ ఓటర్లు ఉంటున్నారు, కొంతమంది 3-4 చోట్ల ఓటు హక్కును పెట్టుకుంటున్నారు, ఇంకా కొంతమందికి సరైన పత్రాలు లేవు. ఇలా వీటన్నింటినీ కూడా సరిచేసే ఉద్దేశంతోనే ఎస్ఐఆర్ నిర్వహించారు. ఇందులో కూడా చాలా పకడ్బందీ నిబంధనలు తీసుకొచ్చారు. ఏంటంటే 1987 కంటే ముందు పుడితే కనుక ఎవరైనా ఓటరు వాళ్ళ జన్మ ధృవీకరణ పత్రం ఇవ్వాలి. లేదా 1987 నుంచి 2004 వరకు పుట్టిన వాళ్ళైతే వాళ్ళ తల్లిదండ్రుల జన్మ ధృవీకరణ పత్రం ఇవ్వాలి. ఇక 2004 తర్వాత పుట్టినటువంటి జంజీలకు వాళ్ళ పేరెంట్స్తో పాటు వాళ్ళ బర్త్ సర్టిఫికేట్ కూడా ఇవ్వడం అనేది తప్పనిసరి చేశారు. ఇక ఓటు నమోదు చేసుకుంటున్న వారందరూ కూడా ఆ చోట నివాసానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్లను పక్కాగా అడిగారు. అవన్నీ అడిగిన తర్వాత చాలా చోట్ల ఓట్లు ఖచ్చితంగా పోతాయి అని అందరికీ తెలుసు. కానీ ఏకంగా 73 లక్షల ఓట్లు మాయం అవుతాయని మాత్రం ఊహించలేదు. అది తెలంగాణలో జరిగింది. ఇక ఓటర్ల జాబితాలో 3,33,00,000 ఓటర్ల జాబితాలో 73 లక్షల మంది పోతే మిగిలిందంతా 2,68,87,000 మంది ఓట్లు. వీళ్ళంతా కూడా పర్ఫెక్టా అంటే పర్ఫెక్ట్ కాదంటోంది ఈసీ. ఎందుకంటే ఇందులో కూడా మళ్ళీ 92,87,000 మందికి అంటే దాదాపు 93 లక్షల మందిని విత్హెల్డ్లో పెట్టింది. ఏంటంటే వీళ్ళకి సంబంధించినటువంటి వ్యాలిడేషన్ పూర్తి కాలేదు. దానికి కారణం ఏంటి అంటే ఓటర్ జాబితాకు సంబంధించి పైన చెప్పిన నిబంధనలు ఉన్నాయి కదా, వాటిని ఫుల్ఫిల్ చేయలేకపోవడం. అంటే ఎస్ఐఆర్ 2002కు సంబంధించినటువంటి మ్యాపింగ్ కాకపోవడం, వాళ్ళు సమర్పించినటువంటి ఎన్యూమరేషన్ ఫామ్స్లో తప్పులు ఉండడం, ఈ కారణం చేత వీళ్ళందరినీ విత్హెల్డ్లో పెట్టారు. అంటే తెలంగాణలో దాదాపుగా అటు తొలగించిన ఓట్లు కానీ, ఇలా పెండింగ్లో పెట్టిన ఓట్లు కానీ మొత్తం కలిపితే ఎంతో తెలుసా? 1,66,00,000 ఓట్లు. అంటే 49%. అంటే తెలంగాణ ఓట్లలో సగం. సరే, ఈ విషయాన్ని పక్కన పెడితే మనం ముందుగా అనుకున్న టాపిక్ అది ఇంకా షాకింగ్ అనమాట. అదేంటి అంటే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్యాటర్న్ ఏంటి, అసలు ఆంధ్ర వాళ్ళ టాపిక్ ఎందుకు వచ్చింది అనేది మనం చూస్తే మన ఎస్ఐఆర్ ముసాయిదా కనుక చూసినట్లయితే ఆ విషయం క్లియర్గా కనిపిస్తుంది. దాన్ని డీకోడ్ చేస్తే మనకు క్లియర్గా కనిపిస్తుంది. ఎందుకంటే జాబితాలో శాశ్వతంగా కోల్పోయినటువంటి ఓట్లు, శాశ్వతంగా అంటే యాజ్ పర్ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ 43 లక్షలు కోర్ అర్బన్ రీజియన్, క్యూర్ అంటున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్యూర్ అని కొన్ని పేర్లు కాయిన్ చేశారు. వాటిలో క్యూర్ పరిధిలో మొత్తం 43 లక్షల ఓట్లు ఉన్నాయి. అంటే ఏమేమి వస్తాయి ఇక్కడ? హైదరాబాద్తో సహా రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలు వస్తాయి. హైదరాబాద్ కలిపి మొత్తం 43 లక్షల ఓట్లు పోయాయి. అంతేకాదు
అభ్యంతరాలు, మ్యాపింగ్ సరిగ్గా ఇవ్వని ఓట్లని మొత్తం ఇందాక 93 లక్షలు చెప్పాయి కదా, ఆ 93 లక్షల్లో 39 లక్షలు మళ్ళీ ఇక్కడే ఉన్నాయి. హైదరాబాద్ మెట్రోపాలిటన్ రీజియన్లో ఇంకో 39 లక్షలు ఉన్నాయి ఆ 93 లక్షల్లో కూడా. అంటే ఆమోదయోగ్యం కానటువంటి 1,66,00,000 ఓట్లలో 83 లక్షలు కేవలం ఈ 3 జిల్లాల పరిధి లేదా హైదరాబాద్ మెట్రోపాలిటన్ రీజియన్ ప్రాంతంలో ఉన్నాయి. తెలంగాణ ఎస్ఐఆర్ ప్రక్రియ అనేది ఇప్పుడు ఓటర్ల లెక్క మాత్రమే కాదు, ఇది ఒక పక్కా పొలిటికల్ లెక్క కూడా. ఎందుకంటే హైదరాబాద్లో స్థిరపడినటువంటి కుటుంబాలు చాలా ఏళ్ళుగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా తమ ఓట్లను తెలంగాణలో ఈసారి నమోదు చేసుకోలేదా అనేది ఇప్పుడు తెలంగాణలో ఒక పెద్ద బిగ్ పొలిటికల్ క్వశ్చన్ అయిందనమాట. అదే పెద్ద చర్చకు దారితీస్తుంది. ఎందుకంటే ఈ 3 జిల్లాల పరిధిలో మొత్తం 1,10,00,000 ఓట్లుంటే 43 లక్షల మంది ఏఎస్డిడి, ముందు చెప్పుకున్నాం కదా, ఏఎస్డిడి పరిధిలోకి వెళ్ళాయి. అంటే 37% ఓట్లు అక్కడ పోయాయి. రాష్ట్రంలో నమోదైనటువంటి ప్రతి 100 ఓట్లలో దాదాపు, అంటే అన్కలెక్టబుల్ ఓట్లు 100 ఓట్లు అంటే తిరిగి రానివి, డిజిటైజేషన్కి రానివి, వాటిల్లో ప్రతి 100 ఓట్లలో 59 ఈ 3 జిల్లాల నుంచే ఉన్నాయి. ఇవన్నీ ఆంధ్ర సెటిలర్స్ ఓట్లు అని చెప్పలేము, ఎందుకంటే ఇందులో చాలామంది ఉండొచ్చు. ఎక్కువ మంది ఆంధ్ర వాళ్ళని ఎందుకు అంటున్నామంటే కొన్ని నియోజకవర్గాలు వీళ్ళ ప్రభావం ఉందని. కేవలం ఆంధ్ర అని మాత్రమే కాదు, తెలంగాణ నుంచి ఇక్కడ వచ్చి సెటిల్ అయిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా వాళ్ళ నేటివ్ ప్లేస్లో ఓటు రిజిస్టర్ చేసుకొని ఉండొచ్చు. అలాగే ఇతర రాష్ట్రాలకు చెందిన వాళ్ళు ఉంటారు, అలాగే బీహారు, జార్ఖండ్, ఛత్తీస్గఢ్ లాంటి రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ పన్ను చేసుకునే వాళ్ళందరికీ కూడా ఇంతకు ముందు ఉన్నటువంటి రాజకీయ నాయకులందరూ కూడా వాళ్ళ ఓట్లు రిజిస్టర్ చేసి ఉండొచ్చు. ఇవన్నీ కూడా పోయి ఉండొచ్చు. కాబట్టి కేవలం ఆంధ్ర వాళ్ళని మాత్రమే అనడం లేదు. కాకపోతే ఆంధ్ర సెటిలర్స్ అనేది ఒక పొలిటికల్ డిసైడింగ్ ఫ్యాక్టర్ కాబట్టి దాని గురించి చెప్పుకుంటాం. ఇక మెట్రోపాలిటన్ రీజియన్ పరిధిలో రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో ఒక రకమైనటువంటి పరిస్థితి ఉంటే, హైదరాబాద్ జిల్లాది ఒక రకమైనటువంటి ప్రత్యేకమైనటువంటి పరిస్థితి. దాని గురించి తర్వాత చెప్పుకుందాం. ముందు మేడ్చల్, రంగారెడ్డి చూసుకున్నట్లయితే మేడ్చల్ జిల్లాలో 5 నియోజకవర్గాలు ఉన్నాయి. మేడ్చల్, ఉప్పల్, కుత్బుల్లాపూర్, మల్కాజ్గిరి, కూకట్పల్లి ఇలా ఉన్నాయి. ఇందులో ఉప్పల్, మేడ్చల్ మినహాయిస్తే మిగిలిన 3 నియోజకవర్గాల్లో సెటిలర్స్ ప్రభావం చాలా ఎక్కువ, ముఖ్యంగా కుత్బుల్లాపూర్, కూకట్పల్లిలో. ఇక రంగారెడ్డి జిల్లాలో చూసుకున్నట్లయితే శేర్లింగంపల్లి, పటాన్చెరు, జూబ్లీ హిల్స్, సనత్ నగర్, ఖైరతాబాద్, రాజేంద్ర నగర్, ఎల్బీ నగర్, ఇలా ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ నియోజకవర్గాలన్నింటిలో కూడా వాళ్ళదే హవా. అందుకే మొత్తం ముందు చెప్పినట్లుగా మొత్తం 15 చోట్ల వాళ్ళ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. ఇది ఏ స్థాయిలో ఉందంటే ఓట్లు తగ్గడం అనేది ఖచ్చితంగా ఎలక్షన్లో చాలా కీలకమైనటువంటి ఫ్యాక్టర్ కాబోతుంది. మనం శాతాలు అంటే పర్సంటేజ్ వైజ్గా చూసుకున్నట్లయితే సనత్ నగర్లో 45%, అంటే దాదాపు సగం మంది తిరిగి ఓటు నమోదు చేసుకోలేదు. అక్కడ ఉన్నటువంటి ఎలక్టోరల్ లిస్ట్లో 45% మంది. జూబ్లీ హిల్స్లో కూడా 45% మంది, 44 పైన ఉంది. అండ్ ముషీరాబాద్లో 43% మంది, ఎల్బీ నగర్లో 44% మంది. వీళ్ళంతా ఎన్యూమరేషన్ ఫామ్స్ తిరిగి ఇవ్వలేదు. వీళ్ళంతా ఆంధ్ర వాళ్ళే అని చెప్పడం లేదు, కానీ ఈ ప్రాంతాల్లో మెజారిటీ ఎవరుంటారు? ఆంధ్ర వాళ్ళే ఉంటారు. అలా ఫామ్స్ తిరిగి ఇవ్వనటువంటి పరిస్థితి ఎవరికి ఉంటుంది? వాళ్ళకే ఎక్కువ ఉంటుంది. అంతేకాదు బిఎల్ఓలు ఫీల్డ్లో తిరుగుతున్నప్పుడు చాలా చోట్ల, అంటే ఈ నియోజకవర్గాల పరిధిలో వచ్చే చాలా కాలనీల్లో వాళ్ళందరూ కూడా చెప్పింది ఏంటంటే, మాకు 2 చోట్ల ఓట్లు ఉన్నాయి, మేము ఆంధ్రాలో కొనసాగించాలనుకుంటున్నాం అనేటువంటి విషయాన్ని చెప్పినట్లుగా బిఎల్ఓలు చెప్తున్నారు. ఇక్కడే బిగ్ పొలిటికల్ క్వశ్చన్ వస్తుంది. ఎందుకంటే తెలంగాణ ఏర్పడిన తర్వాత హైదరాబాద్లో స్థిరపడినటువంటి ఆంధ్ర కుటుంబాల రాజకీయ అనుబంధం ఏంటి అంటే, వాళ్ళు హైదరాబాద్ ఓటర్లుగా మారారా, లేక మా ఓటు మా సొంత ప్రాంతంలోనే ఉంది, మహారాష్ట్రలోనే అని నిర్ణయించుకున్నారా అనేది పొలిటికల్ పార్టీలకు బిగ్ క్వశ్చన్. కానీ డేటా ఏం చెప్తోంది? చాలా వరకు ఓట్లు పోయాయి. అంటే చాలా నియోజకవర్గాలు దాదాపుగా 40 నుండి 45% వరకు ఓట్లు పోయాయి. ఒకవేళ నిజంగా రెండోదే నిజమైతే, ఓట్లు వాళ్ళు క్యాన్సిల్ చేసుకోవడమే నిజమైతే, ఆ ఎఫెక్ట్ వచ్చే ఎలక్షన్లో 2028 ఎలక్షన్ రావాలి. సరే, రేవంత్ రెడ్డి పార్లమెంట్ ఎలక్షన్తో పాటు అన్నారు. ఏ ఎలక్షన్ అయినా కానీ మొత్తం మీద ఆ ఎలక్షన్లో అనేది కీలకమైనటువంటి ఫ్యాక్టర్ కనిపిస్తుంది. వాళ్ళు కనుక తీసుకున్నట్లయితే, ఓటును పక్కన పెట్టుకున్నట్లయితే, ఇక హైదరాబాద్లో ఆంధ్ర వ్యక్తులు ఉంటారు తప్పితే, ఆంధ్ర ప్రజలు ఉంటారు తప్పితే ఆంధ్ర ఓటర్లు ఉండరు. చాలా తక్కువ మంది ఉంటారు. ఇది రాజకీయ పార్టీలకి చాలా 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 క్రూషియల్ విషయం అనమాట. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే అసలు ఈ ప్రభావం ఏ రేంజ్లో ఉంటుందంటే, శేర్లింగంపల్లిలో వాళ్ళ దగ్గర, శేర్లింగంపల్లి చాలా పెద్ద నియోజకవర్గం రాష్ట్రంలోనే, అక్కడ ఏకంగా 3.2 లక్షల ఓట్లు పోయాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అత్యధికంగా పోయిన ఓట్లు ఇక్కడే.
ఆ తర్వాత ఎల్బీ నగర్లో 2.7 lakhs 2,70,000, రాజేంద్ర నగర్లో 2,40,000, మహేశ్వరంలో 2,30,000 ఇలా తగ్గాయి. ఇంకా కూకట్పల్లి, కుత్బుల్లాపూర్లో కూడా ఎక్కువగానే ఉండొచ్చు. ఈ నియోజకవర్గాల్లో ఓట్లు తగ్గడం అనేది ఎలా ఎఫెక్ట్ చూపుతుంది అనేది, ఎందుకంటే ఇక్కడ ఓట్లు తగ్గడం కంటే ఎవరి ఓటు తగ్గింది అనేది కూడా ఉంటుంది. అది కూడా మనం కరెక్ట్గా ప్యాటర్న్ అనేది చెప్పలేము. ఎందుకంటే తెలంగాణలో కొన్ని లాస్ట్ 3 ఎలక్షన్ తీసుకున్నట్లయితే ప్యాటర్న్ అనేది చేంజ్ అవుతూ ఉంది. పొలిటికల్ ప్యాటర్న్ అనేది సెటిలర్స్ అందరూ ఎవరి వైపు ఉంటున్నారో ఖచ్చితంగా చెప్పేటువంటి పరిస్థితి లేదు. సెటిలర్స్ అందరూ కూడా ఒకే పార్టీకి సపోర్ట్ చేస్తారని కూడా చెప్పలేం. తెలుగుదేశం పార్టీ యాక్టివ్గా ఉన్నప్పుడు తెలంగాణ రాజకీయాల్లో వాళ్ళ వైపు మొగ్గు ఉన్నమాట వాస్తవం. అది స్పష్టంగా కనిపించింది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ లేదు, తెలంగాణలో ఉన్నాయని తెలంగాణ పార్టీలే. కాబట్టి ఓట్లు తగ్గడం అనేది పర్టికులర్గా ఏ పార్టీపై ప్రభావం చూపుతుంది అనేది చెప్పలేని పరిస్థితి, ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి. కానీ ఓట్లు పోయాయి కాబట్టి ముఖ్యంగా ఎలా జరుగుతుంది అనేది పొలిటికల్ పార్టీలు అయితే ఆలోచన చేస్తూ ఉన్నాయి. అంతేకాదు ఇప్పుడు ఓట్లు పోవడమే కాదు, ఈ 2 జిల్లాల్లో ఇంకోటి కూడా జరిగింది. దాదాపు 28 లక్షల మంది ఓటర్లకు ఈసీ ఈ రెండు జిల్లాల్లో నోటీసులు ఇచ్చింది. ఏంటి అంటే ఈ నోటీసుల రీజన్ ఏంటంటే వాళ్ళు ఎన్యూమరేషన్ ఫామ్లో ఉన్నటువంటి డీటెయిల్స్ మ్యాచ్ కాకపోవడం, SIR 2002కి సంబంధించినటువంటి మ్యాపింగ్ అవ్వకపోవడం, ఎవరైనా పిల్లలు ఉంటే పిల్లల ఏజ్, డేట్ ఆఫ్ బర్త్ విషయాల్లో తేడాలు ఉండడం, పేరెంట్స్ డేట్ ఆఫ్ బర్త్కి పిల్లల డేట్ ఆఫ్ బర్త్కి ఏజ్ డిఫరెన్స్ మ్యాచ్ అవ్వకపోవడం, అంటే కొన్ని అన్యూజువల్ నెంబర్స్ వస్తూ ఉంటాయి. జనరల్గా ఆధార్ కార్డులో రిజిస్టర్ చేసుకునేటప్పుడు అన్యూజువల్ నెంబర్స్ వస్తుంటాయి. ఇవన్నీ కారణాలతోటి వీళ్ళందరికీ నోటీసులు ఇచ్చారు. ఈ నోటీసులను ఎంతవరకు సరైన సమాధానాలు ఇచ్చి మళ్ళీ ఓటర్లుగా చేరతారో కూడా చూడాలి. ఎందుకంటే మొత్తం మెట్రోపాలిటన్ రీజన్లో 39 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ఇక వీళ్ళందరిది ఒకటే అయితే హైదరాబాద్ ఈ రీజన్ ఒకటైతే హైదరాబాద్ జిల్లాలో అది వేరే కథ అనమాట. హైదరాబాద్ జిల్లా ఏంటంటే అందులో ఎక్కువగా కూడా ఓల్డ్ సిటీ వస్తుంది. అంటే మొత్తం ఓల్డ్ సిటీ అనే కాదు, ఎక్కువగా 90% ఓల్డ్ సిటీ వస్తుంది. 7 నియోజకవర్గాలు ఉన్నాయి. ఎక్కువ ఓట్లు పోయింది యాక్చువల్గా హైదరాబాద్ జిల్లాలోనే. ఎందుకంటే దానికి సపరేట్ రీజన్స్ ఉన్నాయి. వాళ్ళంతటా వాలంటీర్గా వదులుకోవడం కాదు, దానికి వేరే సపరేట్ కారణాలు. ఏంటంటే మొత్తం హైదరాబాద్ జిల్లాలో 47 లక్షల ఎలక్టోరల్ లిస్ట్ ఉంటే, ఓటర్లు ఉంటే అందులో 40% అంటే దాదాపుగా 19 లక్షల మంది తిరిగి రిజిస్టర్ చేసుకోలేదు అనడం కంటే చేసుకోలేకపోయారు అంటే కరెక్ట్. ఎందుకంటే ఇక్కడ చాలామందికి సరైన పత్రాలు లేవు. అందుకే ఓటర్ జాబితా రివిజన్లో ఎక్కువ మంది తిరిగి పత్రాలు ఇవ్వలేదు. అలాగే ఇప్పుడున్న జాబితాలో ఉన్నటువంటి ఓటర్లలో కూడా చాలా సమస్యలు ఉన్నాయి. పత్రాలు ఇవ్వలేదు కొంతమంది, ఇచ్చిన దాంట్లో కూడా చాలా సమస్యలు ఉన్నాయి. మనం పాత బస్తీ మొత్తం కవర్ అయ్యేటువంటి ప్రాంతం చూసుకున్నట్లయితే 6,70,000 మందికి అనామలీస్ ఉన్నాయి. అండ్ మరో 6 లక్షల మంది, దాదాపుగా 6 లక్షల మందికి SIR 2002 మ్యాపింగ్ జరగలేదు. ఇక్కడ 2 ప్యాటర్న్ చూసుకోవాలి మనం. రంగారెడ్డి, మల్కాజ్గిరిలో ఒక సినారియో ఉంటే హైదరాబాద్ పాత బస్తీలో ఒక సినారియో ఉంది. ముఖ్యంగా మజ్లీస్ కంట్రోల్లో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల్లో 35% ఓట్లు తగ్గిపోయాయి. రేపు అది వాళ్ళ ఎలక్షన్ని ఏ విధంగా ఎఫెక్ట్ చేస్తుందో చూడాలి. సో ప్రధానంగా కారణాలు ఏంటంటే మొత్తం మీద ఇది మొత్తం పోయిన ఓట్లన్నీ ఆంధ్ర వాళ్ళే అని చెప్పడం ఉద్దేశం కాదు. బట్ ఆంధ్ర వాళ్ళు మాత్రం మేజర్ పోర్షన్ ఉన్నారనేది మాత్రం అర్థమవుతుంది, నెంబర్స్ని బట్టి అర్థమవుతుంది. అంతేకాదు ఇంకా తెలంగాణలో ఏంటంటే ఇతర రాష్ట్రాల వాళ్ళు చాలామంది వచ్చి ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ కూడా ఓట్లను తమ ప్రాంతాల్లోనే రిజిస్టర్ చేసుకోవాలనుకో ఉండొచ్చు ఇతర రాష్ట్రాల వాళ్ళు. ఇంకా తెలంగాణ వాళ్ళు కూడా తెలంగాణలో ముఖ్యంగా ఇప్పుడు మేడ్చల్ జిల్లా పరిధిలో అయితే కనుక వరంగల్ జిల్లా నుంచి, సిద్దిపేట జిల్లా నుంచి, సంగారెడ్డి జిల్లా నుంచి ఇటువైపు నుంచి వాళ్ళు ఉంటారు. ఇటు ఉప్పల్ పరిధిలో అయితే వరంగల్ జిల్లా వాళ్ళు, నల్గొండ జిల్లా వాళ్ళు ఉంటారు. ఎల్బీ నగర్లో నల్గొండ జిల్లా వాళ్ళు ఉంటారు. వీళ్ళందరూ కూడా తమ గ్రామాల్లో ఓట్లు ఎంపిక చేసుకుని ఉండొచ్చు, నేటివ్ ప్లేస్లో ఎంపిక చేసుకుని ఉండొచ్చు. వాళ్ళ ఓట్లు కూడా తగ్గి ఉండొచ్చు. ప్రధానంగా ఆంధ్ర వాళ్ళు అనట్లేదు, కానీ ఆంధ్ర వాళ్ళు ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన వాళ్ళని ప్రత్యేకంగా ఒక ఎలక్షన్లో ఒక సెక్టర్గా చూస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా మేజర్ చంక్ ఈసారి రిజిస్టర్ చేసుకోలేదు. ఇది ఖచ్చితంగా ఎఫెక్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. అది ఎవరిని ఎఫెక్ట్ చేస్తుంది, ఎలా ఎఫెక్ట్ చేస్తుంది అనేది చూడాలి.